హ్యాపీ టీచర్స్ డే ఇక్కడ ఉన్న క్లాస్ అందరికీ. మాట్లాడడానికి వచ్చింది అంకుష్ సార్ గురించి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అంత కోవిడ్ టైంలో కూడా టీచర్స్ మాత్రం అసలు ఎప్పుడు కూడా లీవ్ తీసుకోకుండా చెప్పారు. సో అలానే మాకు ఇన్ని ఇష్యూస్ ఉండి మేము ఆఫ్లైన్ రాలేకపోయినా కూడా మా కోసం ఆన్లైన్లో క్లాస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. కూడా ఏదైనా రాకపోయినా ఎంత చిన్న డౌట్ అయినా సరే చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఏ టీచర్. సో నేను నా పిల్లలకి ఎలా చెప్పానో సేమ్ మళ్ళీ నాకు సార్ అలానే చెప్తున్నారు. మా మదర్ తర్వాత నాకు యాజ్ ఎ బ్రదర్ ఈజ్ ఎంకరేజింగ్ మీ. అందరూ ఒకసారి టీచర్స్కి హ్యాపీ టీచర్స్ డే సార్. ఇలా మాకు ఇంత సబ్జెక్ట్ మంచిగా ఇస్తున్నారు. డిగ్రీ బీటెక్లో కంప్లీట్ చేసి జాబ్స్ లేకుండా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఇచ్చిన మంచి మెసేజ్తో మంచి మంచి కంపెనీల్లో 30 years వరకు 30-40 years వరకు మా లైఫ్ కెరియర్ మొత్తం అక్కడే పెడుతున్నాం. ఇంత మంచి స్టడీ ఇచ్చినందుకు మీ అందరికీ ఒకసారి హ్యాపీ టీచర్స్ డే అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా యాప్టిట్యూడ్ సార్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకే చెప్పేది సార్ టీచింగ్ మాత్రం చాలా ఇంట్లో ఉంటుంది. సూపర్ సూపర్ సార్ మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, నాకు ఇంతవరకు చదువు చెప్పిన టీచర్స్ అందరికీ ముందుగా హ్యాపీ టీచర్స్ డే ఉన్నారు సార్. ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉన్నానంటే నా కారణం మా 10th స్కూల్ టీచర్. తను నా ప్రిన్సిపల్. నేను అంటే మా డాడీకి సంథింగ్ యాక్సిడెంట్ అయి జరిగినప్పుడు తను నువ్వు చదువుకోవాలి, నువ్వు నా వెంట రావాలని చెప్పి సార్ ఫీజు కట్టి మరి ఆల్మోస్ట్ నన్ను ఇంటర్లో 70,000 కట్టి నన్ను ఇంటర్లో శ్రీ చైతన్య కాలేజ్ ఇచ్చాడు. ఆఫ్టర్ నేను మామూలుగా అయితే డిగ్రీ చదవాలనుకున్నాను, కానీ సార్ వల్ల సార్తో ఎంసెట్ కోచింగ్ తీసుకొని అట్లాగే ఎంతో ఫీజు కట్టారు సార్. సార్ డైలీ ట్యూషన్ చెప్పేవాడు. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ మామూలుగా అయితే 10 తర్వాత క్లోజ్ చేస్తారు. మా సార్ అలా కాదు, ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఓకే అని చెప్పేసి స్కూల్ గేట్ తెరుపులు తెచ్చి మరి తన ఇంట్లోనే స్కూల్ పెట్టాడు. అసలు సార్ స్కూల్ పెట్టడానికి కారణం ఏంటంటే మామూలుగా బయట ఏరే ఎక్కడ వెళ్తుంటే క్రాస్ కోచింగ్లో ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోతే సారు మామూలు యాడ్లో పనిచేసేవాడు. మిర్చి యాడ్ తెలిసే ఉంటుంది గుంటూరులో. మిర్చి యాడ్లో పనిచేస్తా తను అనుకున్నాడు అనమాట. అంటే వాళ్ళ మేడం టీచర్ మామూలుగా ట్యూషన్ చెప్తూ ఉండేది. అప్పుడు ఆ మేడం అనుకుంది, నా పిల్లలు నా ఏరియాలో ఉన్న పిల్లలు పక్కకెళ్ళి చదువుకోవాల్సినంత అవసరం ఏంటి, ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టవచ్చు కదా అని తనకు ఆలోచన వచ్చింది. తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత సార్ కొంచెం ప్రాఫిట్గా లాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 10th క్లాస్ స్టూడెంట్స్కి 5,000 పెట్టి సార్ ఇలా క్లాస్ చెప్పడం వల్ల ఎంతో మంది టీచర్స్ ఉన్నారు. కాబట్టి నా ప్రిన్సిపల్ సార్ నేను ఎప్పుడు ఆల్వేస్ దానికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.